నమస్కారం. నా పేరు డాక్టర్ వసంత్ కుమార్ గౌర్ అండి. ప్రపంచంలోని కోవిడ్‌కి, డెంగ్యూకి, చికెన్ గున్యాకి మరి ఇతర వైరస్‌లన్నిటికి కూడా ఇప్పటివరకు సమాధానం చెప్పిన ఏకైక వ్యక్తి. ఈరోజు ఒక బర్డ్ ఫ్లూ అనేది యావత్ ప్రపంచాన్ని కూడా పౌల్ట్రీ ఇండస్ట్రీని చంపేస్తుంది. ముఖ్యంగా ఏంటంటే అమెరికాలో చూసినట్టయితే సుమారు 2 కోట్ల బర్డ్స్ని ఇప్పటివరకు చంపడం జరిగింది. అక్కడ ఉండే బాతులు, కొంగలు, పిల్లులు, డాల్ఫిన్స్, ఆస్ట్రిచ్ ఇవన్నీ కూడా చావడం అనేది క్లియర్గా వాళ్ళు అక్కడ నుంచి సిడిసి అక్కడ టెస్ట్ చేసి చెప్పడం జరిగింది. H5N1 ఏదైతే వైరస్ ఉందో బర్డ్ ఫ్లూ, ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అంటాం. ఈ ఇన్ఫ్లుయెంజా వైరస్ ఇప్పుడు మహారాష్ట్రలో కూడా వచ్చింది. మహారాష్ట్ర మొత్తం కూడా బర్డ్ ఫ్లూతో ఎఫెక్ట్ అయి ఉంది. రాజస్థాన్లో కూడా మనం చూసినాము. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో కూడా 2 days బ్యాక్ 17,000 కోళ్ళు చంపడం జరిగింది. అంటే ఇంకా చాలా మట్టుకున్నాయి. బట్ ఇంకా రిజల్ట్స్ అనేవి ఇంకా అలాంటి రిపోర్ట్స్ అనేది ఇంకా రాలేదు. ఇక మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చూస్తున్నట్టయితే తెలంగాణలో బర్డ్ ఫ్లూ బాన్స్వాడ, మహారాష్ట్రకు దగ్గరలో ఉన్న బిర్కూర్ ఈ ప్రాంతంలో ఈ బర్డ్ ఫ్లూ అనేది రావడం జరిగింది. అక్కడ వేల సంఖ్యలో కోళ్ళు, నిన్నటి వరకు బాగున్న కోళ్ళు ఈరోజు ఒక రోజులోనే చనిపోవడం అనేది చూస్తున్నాం. ఇక మిగతాది మనం చూసినట్టయితే మన ఆంధ్రాలో ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్లో ఎక్కడైతే పక్షులు వలస నుంచి వస్తాయో దాని నుంచి వచ్చినాయి అనుకుంటాను బర్డ్ ఫ్లూ. సో అక్కడ ఆ ప్రాంతంలో కూడా లక్షల కొద్దీ కోళ్ళు అనేది చావడం జరిగింది. ఈ కోళ్ళు చావడం ఆ తర్వాత రేట్ అనేది కూడా పడిపోవడం జరిగింది. చాలా మటుకి మనం చూస్తున్నాం గత వారం రోజుల నుంచి ఈ రేట్స్ అనేది కూడా కోళ్ళ రేట్స్ అనేది కూడా క్రమేణా తగ్గుతూ వస్తున్నాయి. కారణం ఈ ఏదైతే బర్డ్ ఫ్లూతో చనిపోతున్నాయి అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు కూడా డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఫార్మర్స్ కానీ తక్కువ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ కోళ్ళు ఇలానే చనిపోతూ ఉంటే దానికి ఇంకొక దారి లేదా అంటే ఉంది అని చెప్తాను. ఎందుకంటే దీనికి సరైన మెడిసిన్స్ ఉన్నాయి. మెడిసిన్ వాడినట్టయితే ఈ కోళ్ళని మనం బతికించుకోవచ్చు. దీంట్లో ఈ కోళ్ళని కాదు, నాటుకోళ్ళు కూడా చాలా మటుకు చనిపోతున్నాయి. నాటుకోళ్ళు అంటే చాలా గట్టిగా ఉంటాయి, అవి ఎందుకు చనిపోతాయి అని అది ఉంటుంది. బట్ నాటుకోళ్ళు కూడా చనిపోతున్నాయి. అదేవిధంగా కాకులు, కొంగలు, సీ బర్డ్స్ అంటాము, వలస పక్షులు ఇవన్నీ కూడా చాలా మటుకు చనిపోతున్నాయి. మనము ఈ బర్డ్ ఫ్లూతో పచ్చి మాంసం తిన్న నాగ్పూర్లో 3 టైగర్స్ చనిపోయాయి, ఒక చీతా చనిపోయింది. అంటే ఎంత ఈ వైరస్ ఎంత ప్రమాదం ఉందో మీరే గమనించవచ్చు. ఈ వైరస్ మనుషుల్లో సోకినట్టయితే బర్డ్ ఫ్లూ మనుషులకు కూడా వస్తున్నాయని చెప్పేసి గణాంకాలు ఏదైతే అమెరికాలో ఇప్పటివరకు 77 అని చెప్పారు, మొన్నటికి ఆపేశారు. ట్రంప్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా మన బయట ప్రపంచానికి చెప్పొద్దు అనే ఉద్దేశంతో ఆపేశారు. ఇప్పుడు ఒకే దేశం యుఎస్, అమెరికానే, ఇండియా కాదు, జపాన్, చైనా, జర్మనీ, ఫ్రాన్స్ అన్ని కంట్రీస్లో కూడా లక్షల కోట్ల కొద్దీ ఈ పక్షులు చనిపోవడం, ఈ పౌల్ట్రీ ఇండస్ట్రీ మొత్తం కూడా సర్వనాశనం అవుతుంది అని చెప్పనీకి నేను వెనకాడొద్దని చెప్పేసి ముందు చెప్తున్నాను. ఎలా దీన్ని బతికించుకోవడం ఎలా? దీనికి అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి. మనుషులైనా, పక్షులైనా, జంతువులకైనా మనము ఈ మెడిసిన్స్ ఏదైతే ఉన్నాయో సేమ్ అవే డోసేజ్లో వెయిట్కి తగ్గట్టు డోసేజ్ ఇస్తుంటాం. ఈ పక్షులను కూడా బతికించవచ్చు అనే ఉద్దేశంతో నేను ముందుకు వస్తున్నాను. ముఖ్యంగా ఈ మందులు ఏదైతే ఉన్నాయో పర్ బర్డ్ 10 to 15 రూపీస్, 20 రూపీస్ వరకు ఉంటుంది. అది వెయిట్ పెరిగేంత వరకు కూడా ఎటువంటి ప్రమాదం రాకుండా, చావకుండా, ఎటువంటి రోగాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఈరోజు ఒక బర్డ్ కాస్ట్ 300 రూపాయలు. సుమారు ఒక పౌల్ట్రీ ఫామ్లో వేల నుంచి లక్షల్లో ఇది ఉంటుంది. ఇన్ కేసు ఇలాంటి బర్డ్ ఫ్లూని మనం ఆపలేక, ఇది ఒక విధంగా ఆపే విధంగా ఉంటుంది బర్డ్ ఫ్లూని. ఇంకో విధంగా చెప్పాలంటే మనుషులో కూడా సోకకుండా మనము కాపాడుకోగలుగుతాం. ముఖ్యంగా
ఈ బర్డ్ ఫ్లూతో యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్నది బర్డ్ ఫ్లూ. అంటే ప్రపంచంలో లక్షల కోట్లు నష్టం అనేది వాటిల్లే ప్రమాదం ఉంది. లక్షల కోట్లు. బట్టి ఇండియాలోనే మనం చూసినట్టయితే సుమారు 2 లక్షల నుంచి 3 లక్షల కోట్ల నష్టం వాటిల్లేలా ఉంటుంది. పోనీ ఈరోజు ఈ బర్డ్ ఫ్లూ అనేది ఒక రోజుతో పోయేదా అంటే కాదు. ఈ బర్డ్ ఫ్లూ ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజుల వరకు ఫార్మర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కోళ్ళు పెంచడానికి భయపడుతూ ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ చనిపోతాయని, బర్డ్స్ని పిల్లల్ని తీసుకువచ్చిన చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎవరు కూడా రాబోయే రోజుల్లో ముందుకు వచ్చే ప్రసక్తే ఉండదని చెప్పేసి కూడా చెప్పవచ్చు. అదేవిధంగా గుడ్డు పైన ఎఫెక్ట్, గుడ్డు కూడా ప్రొడక్షన్ తగ్గిపోతుంది. అమెరికాలో ఇప్పుడు చూసినట్టయితే ఒక గుడ్డు కాస్ట్ 80 రూపాయలు వస్తుంది. అంటే అక్కడ ఉండే ఇంతకుముందు జస్ట్ 16 రూపాయలు ఉంటుండే, ఇప్పుడు ఈ రోజుకి 80 రూపాయలకు ఒక గుడ్డు అనేది గగనంగా మారింది. అక్కడ ఆ గుడ్డు కూడా దొరకట్లేదు. యావత్ ప్రపంచానికి గుడ్డు స్కేర్సిటీ తగ్గిపోవడం, బర్డ్స్ లేకపోవడం, అంటే పోల్ట్రీ ఇండస్ట్రీ మొత్తం డిస్ట్రాయ్ అవ్వడం. అదేవిధంగా మనం చూసినట్టయితే మన ఈ డక్స్ కూడా తగ్గిపోవడం పర్యావరణానికి పెద్ద ముప్పుగా వాటిల్లే ఛాన్స్ ఉంది. ఈ పక్షులు ఏదైతే ఉన్నాయో అది పిట్టలు కానీ ఎటువంటి సీ బర్డ్సే కానీ ఎక్కడైనా కానీ అది ఇన్ఫెక్టెడ్ బర్డ్స్ అయి ఉంటే, అది H5N1 సోకి ఉంటే, అది ఏ అడవిలో ఎక్కడో పడి ఉండి చచ్చిపోతే ఆ అడవిలో ఉండే జంతువులు తిన్నప్పుడు అది కూడా చచ్చిపోతున్నాయి. మనము పిల్లులు కూడా డొమెస్టిక్ క్యాట్స్, అంటే ఈ బర్డ్ ఫ్లూ అనేది ఒక బర్డ్స్కి కాదు, ఒక పక్షులకే కాదు, ఒక పిట్టలకే కాదు, లేకుంటే ఒక కాకులకే కాదు. ఇది పచ్చి పాలు తాగిన, అంటే పచ్చి పాలు అంటే పాలు ఏదైతే ఆవులు గేదెలు ఏదైతే పాలు ఇస్తున్నాయో దానికి సోకినట్టయితే దాని నుంచి ఈ పిల్లులు ఏవైతే పాలు తాగినాయో, పచ్చి పాలు తాగినాయో అవి కూడా చనిపోతున్న పరిస్థితి. ఒక్కసారి ఆలోచించండి. ఇది చిన్న ప్రాబ్లం కాదు. ఈ రాజకీయ నాయకులు ఇక్కడ కూర్చొని ఏదో విధంగా వీళ్ళు తిట్టుకోవడం తప్ప ఇది పరిష్కారం కాదు. ఈ సమస్యకి పరిష్కారం తీసుకురావాల్సిన బాధ్యత రాజకీయ నాయకుల్లో ఉంది, అధికారుల్లో ఉంది. ఎప్పుడైతే ఈ సమస్యని ఏదో విధంగా అధిగమించి ఈ బర్డ్స్ పోల్ట్రీ ఇండస్ట్రీని మిగతా, ఇప్పుడు పోల్ట్రీ ఇండస్ట్రీ అంటే పోల్ట్రీ ఇండస్ట్రీ కాదు, దాని పక్కనే చూస్తే మనము రెస్టారెంట్లు చూస్తాం, దాంట్లో చికెన్ కానీ గుడ్డు కానీ. ఆ తర్వాత బిర్యానీ పాయింట్స్ విడిగా మన రాష్ట్రంలో చాలా బిర్యానీ పాయింట్స్ ఉన్నాయి. అలాంటివి కానీ, లేకుంటే రోడ్ సైడ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి కానీ ఆ చిన్న చిన్న కార్మికులు, ఆ చిన్న చిన్న రైతులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా లక్షల కోట్లతో నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇది ఒక చోటతోటి కాదు, ఇది చైన్ ఆఫ్ లింక్స్ అంటాము. చైన్ ఆఫ్ లింక్స్, ఇవన్నీ కూడా లింక్. 300 కోడి 400కి అమ్మినోడు ఆ తర్వాత మార్కెట్లో పోయి మిగతా రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ లేకుంటే హోటల్స్ ఇవన్నీ కూడా ఈరోజు మూత పడే పరిస్థితికి ఏర్పడుతుంది. దీన్ని అధిగమించాలంటే వైరస్ని చంపాలి, బర్డ్స్ని చంపడం కాదు. వైరస్ని చంపే విధానం ఉంది, వైరస్ని చంపవచ్చు. అందుకే నేను దయచేసి ఎవరున్నా సరే, ఏ ఫార్మర్స్ ఉన్నా ఎక్కడున్నా సరే, ఈ కింద ఉన్న నంబర్ని సంప్రదించి మీరు మెడిసిన్ తీసుకొని మీరు డెఫినెట్లీ మీ బర్డ్స్ చావకుండా ఆ గుడ్లు పెట్టే విధంగా రైతును కాపాడే విధంగా ఉంటుంది. ఈ రోజు కాదు, రాబోయే తరాలు, రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి మెడిసిన్స్తో మీకు ఎటువంటి సమస్య రాదు, ఎటువంటి మీ కోళ్ళ మరణాలు ఉండవు. యథేచ్ఛగా మీరు ఆ బర్డ్స్ అనేది తెలంగాణ కానీ ఆంధ్రలో కానీ ఎక్కడున్నా సరే మీరు హాయిగా మీ బర్డ్స్ ఫీడ్లో ఈ మెడిసిన్స్ ఇచ్చినట్టయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు, ఎటువంటి ప్రాబ్లము లేదు, ఎటువంటిది అది ఉండదు. బర్డ్స్ బతికి బయటపడతాయి, మీ బతుకులు కూడా మంచి చేస్తాయి. థ్యాంక్ యూ. ఈ వీడియోని అందరూ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.